హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కడియాల మమతాస్ కిచెన్. ఈరోజు మీ ముందుకి బ్రెడ్ ఫ్రూట్ని పరిచయం చేయబోతున్నాను. చూడ్డానికి అచ్చం చిన్న పనసపండులా కనిపిస్తుంది. దీని రుచి బ్రెడ్ని కాల్చుకో తింటే ఎలా ఉంటుందో అలా అనిపించడం వలన బ్రెడ్ ఫ్రూట్ అని పిలువబడింది. ఇందులో ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే అయోడిన్, ఫ్లోరిన్, కాల్షియం, ఫాస్ఫరస్, కెరోటిన్, విటమిన్ ఏ, ఫైబర్, ప్రోటీన్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, సూక్ష్మ పోషకాలని కలిగి ఉంటుంది. అధిక పీచు మలబద్ధకాన్ని నయం చేసి జీర్ణ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జుట్టుని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా చర్మాన్ని కూడా కాంతివంతంగా ఉండేటట్లు చేస్తుంది. అధిక రక్తపోటుని నియంత్రిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిల్ని అదుపులో ఉంచుతుంది. ఇందులో విటమిన్ ఏ కూడా ఉండడం వలన కంటి చూపుని మెరుగుపరుస్తుంది. బ్రెడ్ ఫ్రూట్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఉప్పు, పసుపు వేసిన తర్వాత కొద్దిగా వాటర్ మాత్రం పోసుకోండి. ఎక్కువ వాటర్ పోసి ఉడికించుకోకండి. పచ్చి కొబ్బరి, వెల్లుల్లి, పచ్చిమిర్చి, జీరా ఈ నాలుగిటిని కచ్చా పచ్చా దంచుకోవాలి. చిన్న వెంకాయం అంటారు కదా, చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటారు, ప్లస్ అల్లము, ఇవి కూడా కచ్చా పచ్చా దంచుకోవాలి. ఇదైతే కొబ్బరి, జీరా, పచ్చిమిర్చి, వెల్లుల్లి కచ్చా పచ్చగా దంచుకుంది. ఇది ఆనియన్స్, అల్లము కచ్చా పచ్చగా దంచుకుంది. నేనైతే మిక్సీలో వేసేసుకున్నానండి. దంచుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది మిక్సీలో కన్నా. కేరళ స్టైల్ కాబట్టి కొబ్బరి నూనె కంపల్సరీగా వాడతారు. కొబ్బరి నూనె యూజ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత ఎండుమిర్చి, దాని తర్వాత చిన్న ఆనియన్స్, అల్లము కచ్చా పచ్చగా చేసుకున్న పేస్ట్ని వేసేసేయాలి. పచ్చివాసన పోయిన దాకా వేపుకున్న తర్వాత ఉడికించుకున్న బ్రెడ్ ఫ్రూట్ని వేసేసుకోవాలి. మూత పెట్టి ఉడికించుకోవడం వలన అల్లము, ఆనియన్స్ ఫ్లేవర్ ముక్కల్లోకి కలుస్తుంది. దాని తర్వాత పచ్చిమిర్చి, కొబ్బరి, జీరా, వెల్లుల్లి కచ్చాపచ్చగా దంచుకున్నాం కదా, దాన్ని వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి అలాగే ఉంచేసుకోవాలి. అలా ఉంచుకోవడం వలన ఈ ఫ్లేవర్స్ అన్నీ ఆ ముక్కలకి తగిలి చాలా కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. దాని తర్వాత ఒక 4 స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఒక హాఫ్ మినిట్ తర్వాత మూత తీసేసి అంతా బాగా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో దించబోయే ముందు కొద్దిగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసేసి దించేసుకోవడమే. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్విక్గా అయిపోయే బ్రెడ్ ఫ్రూట్ రెసిపీ రెడీ అయిపోయినట్లే. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింటుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. జై హింద్.